నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడిన వాక్యాలు పెద్ద ఎత్తున దుమారం రేవుతున్నాయి. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి. సరే, ఎట్లా చూస్తారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకి స్కిల్స్ లేవు, క్రిమినల్ వేస్ట్ అంటూ మాట్లాడు, దాన్ని ఎట్లా చూస్తారు? క్రిమినల్ వేస్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పరిపాలన క్రిమినల్ వేస్ట్. ఇంజనీరింగ్ విద్యార్థులు కాదు. ఈనాడు ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా తిరగబడాలి. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించాలి. విద్యార్థి లోకం అంతా కూడా కదిలి రావాలి. ఇవాళ ఇంజనీర్లు అన్నాడు, రేపు డాక్టర్లను అంటాడు, రేపు సీఏలని అంటాడు, రేపు ఎంబీఏ వాళ్ళని అంటాడు, రేపు డిగ్రీ వాళ్ళని అంటాడు, రేపు కెమికల్ చేసినటువంటి వాళ్ళని అంటాడు, రేపు ఫిజిక్స్ చేసినటువంటి వాళ్ళని అంటాడు, రేపు ఇంటర్మీడియట్ వాళ్ళని అంటాడు. ఇలాంటి ఒక తప్పుడు మాట్లాడేటటువంటి స్వయాన ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రకంగా మాట్లాడము, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పనిసరిగా విద్యార్థి లోకం మేల్కొనాలి. అతని పైన అతను ఒక వేలగిట్ట తన విద్యాశాఖ మంత్రికి తను వదులుకొని ఇంకొకరికి ఇవ్వకుండా అలాగే ఉంటే మాత్రం ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఇదే మాట ఆయన నిన్ను అడిగితే ఆయన ఏమంటున్నాడే, ప్రతిపక్షాలు ఎందుకు నన్ను రాజీనామా చేయమంటారు, నేను విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా, మంచిగా చేస్తా, బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నా, చాలా చేస్తున్నా, సో దానికోసం నేను నా దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. బ్రేక్ఫాస్ట్లు ఇచ్చి నువ్వు తిడతావా? బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఇస్తున్నావు? 2.5 సంవత్సరాల కింద ఎందుకు ఇవ్వలే? డిగ్రీ చదువుకునేటటువంటి అమ్మాయిలందరికీ స్కూటీ ఇస్తానో ఎందుకు ఇవ్వలే? చదువుకునే పిల్లలే కదా. డిగ్రీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ 5 లక్షల రూపాయల కార్డ్స్ ఇస్తానో ఏమైంది? నిరుద్యోగులైనటువంటి పిల్లలందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానో ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తాం, వదలం మేము. ఎందుకు రాజీనామా బరాబర్ చేయాలి రాజీనామా. నువ్వు మాట్లాడినటువంటి సొల్లు కబుర్కి, నువ్వు మాట్లాడినటువంటి ఊపదంపుడు మాటలకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఇక బీజేఎం కానీ బీజేపీ నేతలు కానీ పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లుస్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇస్తుందా లేకపోతే ఏపీలో ఇస్తుందా అని ఏపీతో ముడిపెడుతున్న తెలంగాణని ఎట్లా చూస్తారు? నేను ఒకటి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి వాగ్దానాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఈ వాగ్దానం ఉంది నీది, నేను ఇస్తానని చెప్పావు. ఎలక్షన్ కన్నా ముందు 420 నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చేస్తానని చెప్పావు. 6 గ్యారంటీలు అన్నావు, ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పినాడు ప్రజలకు. 420 రకాలే, ఎస్సీలకు ఏమన్నావు, ఎస్టీలకు ఏమన్నావు, మైనార్టీలకు ఏమన్నావు, బీసీలకు ఏమన్నావు, వీళ్ళందరిది ఎక్కడ పోయింది? అమ్మాయిల గురించి ఏమన్నావు? ఆడపిల్లలందరికీ 2500 రూపాయలు నువ్వు ఉచితంగా నువ్వు వాళ్ళు పెన్షన్ ఇస్తానన్నావు. 2500 వచ్చేటటువంటి వాళ్ళకి 4000 ఇస్తానన్నావు, ఎక్కడ పోయింది? రైతులకు 15,000 రూపాయలు నువ్వు రైతు బంధు ఇస్తానన్నావు, ఎక్కడ పోయింది? కౌలు రైతులకు ఇస్తానన్నావు, ఎక్కడ పోయింది? రైతు రుణాలు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్నావు, ఎక్కడ పోయింది? పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నావు, కానీ సన్నాలకు ఇచ్చి నువ్వు చేతులు దులుపుకుంటున్నావు, ఎక్కడ పోయింది? ఇట్లా అడుక్కుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రజాకోర్టులో నీకు శిక్ష పడక తప్పదు. ప్రజలు ఓటు ద్వారా నిన్ను తప్పనిసరిగా గద్దె దించడం ఖాయం.